అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మచ్చా స్మార్ట్ కార్నర్. నేను FLS కి సంబంధించి ఈ ఐటమ్ బ్యాంక్ లో ఉండేటువంటి ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ స్టార్టింగ్ కొద్దో గొప్ప చదవడం ప్రాక్టీస్ అయిపోయింది. వాళ్ళకు సౌండ్స్ అనేటువంటివి తెలిసాయి. ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు ఉన్నది ఏంటి అని అంటే ఇక్కడ స్టోరీస్ ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలైతే స్టోరీస్ రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే దానికంటే ముందు నేను ఏం చేసిన అంటే ఈ బుక్ నాకు ఆన్లైన్లో దొరికింది. అంటే ఎవరో సెండ్ చేశారు గ్రూప్లలో. ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది పిల్లలకి. ఇక్కడ చిన్న చిన్న స్మాల్ సెంటెన్సెస్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి అన్నీ తెలుసు అన్నట్టుగా నేను అనుకున్నా. కానీ కాకపోతే ఇందులో ఉండేటువంటి కొన్ని కొత్త వర్డ్స్ చదవడం వల్ల వాళ్ళకి ఎక్కడ వాళ్ళు లోగా ఉన్నారు అనేటువంటిది నాకు అర్థమైంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కొత్త వర్డ్స్ యాంట్ హిల్ అంటే ఏంటి, పుట్ట, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏదో ఒక కొత్త దాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. అయితే పిల్లలకి నేను అంటే ఇంగ్లీష్ వాళ్ళు రీడ్ చేసిర్రు అంటే ఓకే వాళ్ళకి అర్థమైంది అని నేను అనుకున్నా. కానీ కాకపోతే ఎప్పుడైతే వీటిని తెలుగులో కూడా చెప్పండి అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి అసలు ఎక్కడ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని నాకు అర్థమైంది. అయితే నేను ఏం చేసిన అంటే ఫస్ట్ పిల్లల్ని తెలుగు ఇంగ్లీష్లో రీడ్ చేయమన్నా, తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేయమన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అన్ యాంట్, ఇది ఒక చీమ. దిస్ ఈజ్ ఎ రెడ్ యాంట్, ఇది ఒక ఎర్ర చీమ. దిస్ ఈజ్ ఎ స్మాల్ రెడ్ యాంట్, ఇది ఒక చిన్న ఎర్ర చీమ. సమ్ యాంట్స్ ఆర్ బ్లాక్, కొన్ని చీమలు నల్లగా ఉంటాయి. యాంట్స్ లివ్ ఇన్ యాంట్ హిల్, చీమలు పుట్టలో నివసిస్తాయి. ఐ సా ఎ బ్లాక్ యాంట్, నేను ఒక నల్ల చీమని చూశాను. దిస్ ఈజ్ ఎ బిగ్ బ్లాక్ యాంట్, ఇది ఒక పెద్ద నల్ల చీమ. ఇలా అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 5th క్లాస్ అమ్మాయి మైథిలి అని చెప్పేసి అని తను రీడింగ్ చాలా బాగా చేస్తుంది. నేను అనుకున్నా తను రీడింగ్ చేస్తుంది కదా, ఇది చాలా బాగా చదువుతుందని, తెలుగులో కూడా అర్థం అవుతుంది అని. కానీ కాకపోతే ఎప్పుడైతే ఆమెకు నేను ఈ బుక్ ముందర పెట్టినో ఆమె చిన్న చిన్న వర్డ్స్ మీనింగ్స్ కూడా తెలుగులో చెప్పలేకపోయింది. సో నాకు చాలా బాగా అనిపించింది. ఇది నేను తీసుకురావడం వల్ల చాలా మీనింగ్స్ వాళ్ళకు కంఫర్ట్గా అర్థమయ్యాయని. ఇఫ్ మీకు యూజ్ అయితే చూడండి. ఇక్కడ అమ్మ ఇది చదవమ్మ. ఐ కెన్ ప్లే, నేను ఆడగలను. ఐ కెన్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడగలను. ఐ కెన్ ప్లే ఫుట్బాల్, నేను ఫుట్బాల్ ఆడగలను. ఐ ప్లే విత్ మై ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్స్తో ఆడుకుంటాను. ఐ ప్లే గేమ్స్ ఇన్ ద స్కూల్, నేను స్కూల్లో గేమ్స్ ఆడుకుంటాను. ఐ ప్లే గేమ్స్ ఇన్ ద స్కూల్ ఇన్ ద ఈవినింగ్, నేను సాయంత్రం ఆటలు ఆడుకుంటాను. ఐ లైక్ టు ప్లే గేమ్స్ ఎవ్రీ డే, నాకు రోజు ఆటలు ఆడడం అంటే చాలా ఇష్టం. ప్లేయింగ్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్స్, ఆటలు ఆడడం మంచి అలవాటు. ఇలా పిల్లలు 3rd, 4th, 5th ఉన్నటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బుక్ ఇచ్చి చదివించడం ద్వారా వాళ్ళు చాలా సెంటెన్సెస్ నేర్చుకున్నారు. ఇక్కడ దీని ద్వారా వాళ్ళు ఇది ఒకటే కాదు, మామూలుగా మనం అంతకు ముందు చెప్పించినటువంటి అవన్నిటి వల్ల కూడా ఈ సెంటెన్సెస్ రీడింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు ఒకసారి 3rd క్లాస్ ఇది చదవమ్మా. మాయా goes to the market with her mother. They buy vegetables, fruits and rice at home. Maya washes the vegetables. Her brother helps cut them. Maya ఇక్కడ ఈ అమ్మాయి అంటే చదువుతుంది, కాకపోతే టైం బాగా తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు ఇది రీడ్ చేసినప్పుడు ఇది చదవడం ఎలాగోలా వచ్చింది, కానీ దీని యొక్క స్టోరీని అండర్స్టాండ్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్ లాగా అయితే అయ్యింది. ఇక్కడ అంటే ఒక స్టోరీని తీసుకొని ఈ స్టోరీలో ఎన్ని యాక్షన్ వర్డ్స్ ఉన్నాయో అన్ని యాక్షన్ వర్డ్స్ని ఇక్కడ చూడండి నేను రాయించాను. ఇక్కడ ఒక స్టోరీని ఫస్ట్ వాళ్ళతోటి రాయించి దాంట్లో ఎన్ని యాక్షన్ వర్డ్స్ ఉన్నాయో వాటి V1, V2, V3, V4, V5 ఇలా రాయించడం వల్ల వాళ్ళు ఈజీగా స్టోరీని అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ తర్వాత నేను ఏం చేసిన అంటే వీటికి సంబంధించినవి పిల్లలకే వర్క్ ఇచ్చాను. ఇంటి దగ్గర ప్రతి ఒక్కరూ ఎన్ని వీలైతే అన్ని యాక్షన్ వర్డ్స్ రాయించుకొని రమ్మని చెప్పేసి అని అన్నాను. సో వాళ్ళందరూ ఇలా రాసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని రీడ్ చేస్తారు. ఒకటి కళ్ళు క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎనీవన్. డ్రింకింగ్. ఓకే, టెల్ మీ. I am drink V1, V2, V3, V4, V5. drink, drank, drunk, drinking, drinkings. Drinks. Next. I am drinking. We are
drinking, you are drinking, he is drinking, she is drinking, it is drinking, they are drinking. ఇక్కడ ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను క్లాస్కి రాగానే ఫస్ట్ ఈ ట్రే వాళ్ళ ముందర పెట్టి ఒక్కొక్కరు ఒక్కో యాక్షన్ వర్డ్ తీయాలి, దానికి సంబంధించి అన్ని సెంటెన్సెస్ చెప్పాలి. ఎలా అంటే V1 V2 V3 V4 V5 ప్లస్ సెంటెన్సెస్. ఇలా చెప్పడం వల్ల వాళ్ళకు చాలా సెంటెన్సెస్ అర్థమైనాయి. కానీ కాకపోతే ఇది అనేటువంటిది 1 డేలో 1 మంత్లో వచ్చేదైతే అని నాకు అనిపించలేదు. ఎంత రీడింగ్ చేసినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నేను పిల్లలకి జాలీ ఫోనిక్ సౌండ్స్ని పరిచయం చేశాను. ఒకసారి అవి మీకోసం. ఇది జాలీ ఫోనిక్ సౌండ్స్ అని చెప్పేసి ఇవి 7 గ్రూప్స్ ఉంటాయి. ఈ 7 గ్రూప్స్ని కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఇలా రాయడం జరిగింది. ఇక్కడ పిల్లలకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో మనకు ఇవి కూడా గ్రూప్ 1కి సంబంధించినవి. నెక్స్ట్ గ్రూప్ 2 నెక్స్ట్ గ్రూప్ 3 g a a e b. నెక్స్ట్ గ్రూప్ 4 a z o i e r. నెక్స్ట్ గ్రూప్ 5 ng u u. నెక్స్ట్ గ్రూప్ 6 e d t. నెక్స్ట్ గ్రూప్ 7 qua au oi u r r. ఇవన్నిటికి సంబంధించి కూడా ఒక్కో గ్రూప్కి సంబంధించినటువంటి వర్డ్కి సంబంధించి కనీసం ఒక 10 వర్డ్స్ నేను మళ్ళీ రాశాను. ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్పేసి అని ఇక్కడ చిన్నగా తీసుకున్నాను. ఇక్కడ చూడండి SATIPN. ఇక్కడ పిల్లలు ఎలా చదువుతారు అంటే నేను ఫస్ట్ క్లాస్ వాళ్ళతో చదివిపిస్తాను. ఇదండి నేను రాసినవి. గ్రూప్ 1 మాత్రమే రాశాను కదా. గ్రూప్ 2 గ్రూప్ 3 అప్ టు గ్రూప్ 7 వరకు నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.